బ్రేకింగ్ న్యూస్. పాకిస్తాన్ లో రైలు హైజాక్ కు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. పాకిస్తాన్ లో 11వ తారీఖున మొన్న మంగళవారం ప్యాసింజర్లు వెళ్తున్న రైలును హైజాక్ చేశారు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. అందులో 25 మందిని చంపేశారు. 21 మంది వరకు అందులో భద్రతా సిబ్బందిని చంపేశారు అంటూ పాకిస్తాన్ కూడా ప్రకటించింది. అయితే ఆ రైల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా రక్షించడానికి పాకిస్తాన్ ఆర్మీ రంగంలోకి దిగింది, ఆపరేషన్ చేపట్టింది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ రైలునే ఈ BLA బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఈ రైలునే హైజాక్ చేసింది. అక్కడ ఆ ట్రాక్ను పేల్చేసిన దృశ్యాలను కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. రైలు వెళ్తున్న సందర్భంలో ఒక్కసారిగా పేలుళ్లకు పాల్పడింది. ఆ పేలుళ్లు జరిగిన వెంటనే ఆ రైలు ఆగిపోయింది. ఆ తర్వాత రైలును హైజాక్ చేశారు. ఆ తర్వాత సొరంగ మార్గంలోకి తీసుకువెళ్లారు. ఆ రైలును హైజాక్ చేస్తున్న దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఈ దుశ్చర్యకు పాల్పడింది. వెంటనే పాకిస్తాన్ ఆర్మీ ఆ రైల్లో ఉన్న వాళ్ళందరినీ రక్షించడానికి రంగంలోకి దిగింది. బలూచ్ ఆర్మీ హైజాక్ చేసిన ట్రైన్లో పాసెంజర్స్ అందరినీ కూడా కాపాడాము అని పాకిస్తాన్ అధికారులు చెప్తున్నారు. పాకిస్తాన్ ఆర్మీ చెప్తుంది. రైల్లో ఉన్న 33 మంది మిలిటెంట్లను కూడా చంపేశాము అంటూ పాకిస్తాన్ ఆర్మీ వెల్లడించింది. మొత్తం ఆ రైల్లో 33 మంది మిలిటెంట్లు ఉన్నారు. 33 మంది మిలిటెంట్లు ఆ రైలును హైజాక్ చేశారు. ఒకసారిగా పాకిస్తాన్లో ఈ రైలును హైజాక్ చేశారనే వార్త తెలిసిన వెంటనే సంచలనం చెలరేగింది. నిజానికి ఆ రూట్లో రైళ్లను నడపడం పాకిస్తాన్ ఆపేసింది. తాజాగా ఈ మధ్యనే ఆ రూట్లో రైళ్లను నడపడం ప్రారంభించింది. అక్కడ ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పేలులకు పాల్పడిన దృశ్యాలు కూడా మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ పేలులకు పాల్పడి రైలును ఆపేసి ఆ తర్వాత రైలును పూర్తిగా తమ కంట్రోల్లోకి తీసుకుంది. ఆ ట్రాక్ను పేల్చేస్తూ రైలు వెళుతూ ఉన్నప్పుడు రైలును పేల్చేస్తున్న దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మార్చి 11వ తారీఖున బలూచిస్తాన్ ప్రావిన్స్లోని క్వెట్టా దగ్గర ట్రాక్ను పేల్చేసి రైలును హైజాక్ చేసింది BLA బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. హైజాక్ అయిన సమయంలో ట్రైన్లో మొత్తం 440 మంది పాసెంజర్స్ ఉన్నారు. 2 రోజులు పాకిస్తాన్కు చుక్కలు చూపించింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. సూసైడ్ బాంబర్లతో పాసెంజర్లు అందరినీ కూడా చంపేస్తాం, మేము చెప్పిన మాట వినకపోతే మొత్తం రైల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా చంపేస్తామంటూ బెదిరింపులకు దిగారు. వెంటనే రంగంలోకి దిగిన చూడొచ్చు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన సిబ్బంది ఆపరేషన్ చేపడుతూ ఉన్నప్పుడు చోటు చేసుకుంటున్న కాల్పులను కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎప్పటికప్పుడు చాలా సందర్భాల్లో పాకిస్తాన్ ఆర్మీపై దాడులకు పాల్పడుతూనే ఉంది. పాకిస్తాన్ ఆర్మీ ఎక్కడికైనా వెళుతూ ఉంటే వారి వాహనాలను కూడా టార్గెట్ చేసుకుని 10ల సంఖ్యలో పాకిస్తాన్ ఆర్మీని టార్గెట్ చేసుకుని వాళ్ళను మృత్యువాత పడేటట్లు చేస్తూ చంపుతున్న సందర్భాలు కూడా మనం చూసాం. ఇప్పుడు కూడా ట్రైన్ హైజాక్ చేసింది. ఒకవేళ మేము చెప్పిన మాట వినకపోతే మొత్తం రైల్లో ఉన్న వారందరినీ కూడా చంపేస్తాము అంటూ వాళ్ళ బెదిరింపులకు పాల్పడ్డారు. ఒక ఎన్కౌంటర్ జరుగుతున్న దృశ్యాన్ని కూడా చూడొచ్చు. అయితే ఈ వీడియోని ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ వీడియోని ధృవీకరించడం లేదు అంటూ కూడా చెప్తున్నారు. వాహనాల్లో సిబ్బంది అక్కడికి వస్తూ ఉన్నప్పుడు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆ పాకిస్తాన్ సైనికులపై, పాకిస్తాన్కు చెందిన అధికారులపై కాల్పులకు తెగబడుతున్న దృశ్యాలు. అయితే ఈ వీడియోని ధృవీకరించడం లేదు అని చెప్తున్నారు. ఇప్పుడు తాజాగా రైలును హైజాక్ చేయడంతో రైల్లో ఉన్న వాళ్ళందరినీ రక్షించడానికి భద్రతా సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. పాకిస్తాన్ భద్రతా బలగాలు రంగంలోకి దిగారు. 13 మంది మిలిటెంట్లను తొలి రోజే మట్టుబెట్టాము అని చెప్పారు. ఇప్పుడు లోపల ఉన్న మొత్తం 33 మంది మిలిటెంట్లను కూడా మట్టుబెట్టామని చెప్తున్నారు. ఇది పాకిస్తాన్లో చాలా సర్వసాధారణం. బలూచిస్తాన్ మీదుగా వెళ్లే రైళ్లను బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ టార్గెట్ చేయడం అక్కడ చాలా సర్వసాధారణంగానే మారిపోయింది. దీంతో ఆ రూట్లో వెళ్లే రైళ్లను ఆపేశారు కూడా. ఇటీవలే ఈ రైలు జాఫర్ ఎక్స్ప్రెస్ రైలును ఇటీవలే పునరుద్ధరించారు. ఇటీవలే రైలును పునరుద్ధరించినప్పటికీ బలూచిస్తాన్ ఆర్మీ పక్కాగా ప్లాన్ చేసి, పక్కాగా రెక్కి నిర్వహించి, టార్గెట్ చేసి ఆ రైలు వెళ్తున్న సమయంలో అక్కడ ట్రాక్ను పేల్చేసి రైలును పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మొత్తం 25 మందిని పొట్టన పెట్టుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. వెంటనే రంగంలోకి దిగిన పాకిస్తాన్ ఆర్మీ ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని మట్టుబెట్టి ఆ ట్రైన్లో ఉన్న 33 మంది మిలిటెంట్లను మట్టుబెట్టి అందులో ఉన్న వారిని కాపాడాము అని చెప్తూ ఉన్నారు. 11వ తారీఖుని ఘటన జరిగిన వెంటనే ఒక్కసారిగా కలకలం చెలరేగింది. పాకిస్తాన్లో
రైలును హైజాక్ చేశారన్న వెంటనే ఇది బలూచిస్తాన్ ఆర్మీ లిబరేషన్ ఆర్మీ పని అని వెంటనే బిఎల్ఏ కూడా ఇది మా పని అని ప్రకటించుకుంది. అయితే 21 మంది ప్రయాణికులతో పాటు 4 పారామిలిటరీ సైనికులు ఇందులో మృతి చెందినట్టుగా పాకిస్తాన్ ఆర్మీ జనరల్ పేర్కొన్నారు. 21 మంది సాధారణ ప్రయాణికులు కూడా ఈ ఘటనలో చనిపోయారు. 4 పారామిలిటరీ సైనికులు మృతి చెందారని చెప్తున్నారు. ఈ పాకిస్తాన్ భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మొత్తం 33 మంది మిలిటెంట్లు మృతి చెందారని మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మొదటి బాక్స్ లో రైలును హైజాక్ చేస్తున్నప్పుడు దృశ్యాలు. రైలును హైజాక్ చేయడానికి ముందు రైలును హైజాక్ చేస్తున్న సమయంలో ఆ రైలు ట్రాక్ పై వాళ్ళు దాడికి పాల్పడ్డ దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. ఆ ట్రాక్ను బాంబులతో పేల్చేశారు. బాంబులతో ఆ ట్రాక్ను పేల్చేస్తున్న దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఆ దాడికి పాల్పడి ఆ తర్వాత రైలు ఆగిపోయిన తర్వాత పూర్తిగా రైలును తమ కంట్రోల్లోకి తీసుకున్నారు. ఆ తర్వాత పాకిస్తాన్ అధికారులకు డిమాండ్స్ పెట్టారు. ఒకవేళ మేము చెప్పిన మాట వినకపోతే, మా డిమాండ్స్ను అంగీకరించకపోతే మొత్తం రైల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా చంపేస్తామని. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఈ విధమైన దాడులకు పాల్పడడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా చాలా దాడులకు పాల్పడ్డారు. ఆర్మీ అధికారులు వెళ్తున్న వాహనాలపై తరచూ దాడులకు పాల్పడటం, ప్రయాణికులు వెళ్తున్న రైళ్లను టార్గెట్ చేసుకొని ఆ రైళ్లపై దాడులకు పాల్పడడం బలూచిస్తాన్ ఆర్మీ తరచుగా చేస్తూనే ఉంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎప్పుడైతే 11వ తారీఖున బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇలా రైలును హైజాక్ చేస్తారు. చూడండి, ఒకసారి మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అయితే ఆ వీడియోను మేము ధృవీకరించడం లేదు అని కూడా చెబుతూ ఉన్నారు. మొత్తానికి ఈ రైలును హైజాక్ చేసిన తర్వాత అందులో కాల్పులకు తెగబడ్డారు. మొత్తం 25 మందిని మొదట చంపేశారు అంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత 25 మంది కంటే ఎక్కువ మందే ఉన్నారు. చనిపోయిన వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది అంటూ వార్తలు రావడంతో ఒక్కసారిగా ఆందోళన చెలరేగింది. మొత్తం 21 మంది ప్రయాణికులతో పాటు 4 పారామిలిటరీ సైనికులు ఈ ఘటనలో చనిపోయినట్టుగా పాక్ ఆర్మీ చెప్తుంది. పాక్ భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మొత్తం 33 మంది మిలిటెంట్లు మృతి చెందారు అని ఆర్మీ అధికార ప్రతినిధి చెప్తున్నారు. లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ ఈ విషయాన్ని వెల్లడించారు. రైల్లో ఉన్న అందరూ మిలిటెంట్లను భద్రతా బలగాలు హతమార్చాయని వెల్లడించారు. మొత్తం ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. కానీ 21 మంది ప్రయాణికులు 4 పారామిలిటరీ సైనికులు మృతి చెందడం దురదృష్టకరమని చెప్తున్నారు. మిగిలిన ప్రయాణికుల భద్రత కూడా ఒక సమయంలో చాలా ప్రశ్నార్థకంగా మారింది. అందరినీ చంపేస్తామని బిఎల్ఏ అంటోంది. ఏం జరుగుతుందనే భయం వ్యక్తమైంది. మొత్తం పాకిస్తాన్ వ్యాప్తంగా ఆ రైలులో వెళ్తున్న వారి కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఆపరేషన్ విజయవంతంగా ముగిసిందని చెప్తున్నారు. 2 రోజుల పాటు శ్రమించి ఆపరేషన్ని కంప్లీట్ చేశారు. బలూచిస్తాన్ ప్రావిన్స్లోని ఇది పర్వత ప్రాంతం, అది మొత్తం అంతా కూడా ఘాట్ ఏరియా, పర్వత ప్రాంతం. అది క్వెట్టా నుంచి ఖైబర్కు ప్రావిన్స్లోని పెషావర్కు జాఫర్ ఎక్స్ప్రెస్ వెళ్తున్న సమయంలో బలోచ్ లిబరేషన్ ఆర్మీ మిలిటెంట్లీ రైలును హైజాక్ చేశారు. మంగళవారం ఈ హైజాక్కి పాల్పడ్డారు. ఆ ఘటన జరిగిన సమయంలో 9 కోచుల్లో మొత్తం 440 మంది పాసెంజర్లు ఉన్నారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని మిలిటెంట్లు కూడా ప్రకటించారు. వెంటనే భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. ట్రైన్ను తమ నియంత్రణలోకి తీసుకోవడం ప్రారంభించాయి. రైలు హైజాక్ ఘటనకు సంబంధించి పాకిస్తాన్ అధికారులు మాట్లాడారు. మార్చి 11వ తారీఖున సుమారు మధ్యాహ్నం 1:02 ఆ సమయంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మిలిటెంట్లు రైల్వే ట్రాక్ను పేల్చేసి రైలును పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకొని అందులో ఉన్న ప్రయాణికులపై కాల్పులు జరపడం ప్రారంభించారని చెప్తున్నారు. అయితే అది కొండ ప్రాంతం కావడంతో, ఆ ప్రాంతం అంతా కూడా కొండ ప్రాంతం కావడంతో అక్కడికి వెళ్ళటానికి కూడా పాకిస్తాన్ ఆర్మీ సిబ్బంది కొంచెం కష్టపడాల్సి వచ్చింది. ఎందుకంటే అక్కడికి వెళుతూ ఉన్న సమయంలో ఒకవేళ గాల్లోనే ఆ వెళ్ళే హెలికాప్టర్లను కూడా పేల్చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా చాకచక్యంగా ఈ ఆపరేషన్ అతి త్వరగానే పూర్తి చేశారు. వెంటనే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగారు. ఈ ఆపరేషన్ను సమర్థవంతంగా పూర్తి చేశామని చెప్తున్నారు. ఈ ఆపరేషన్ సమయంలో మిలిటెంట్లు ఆఫ్ఘన్లోని తమ సహాయకులు, సూత్రధారులతో శాటిలైట్ ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు చర్చలు కూడా జరిపారని చెప్తున్నారు. అయితే ప్రయాణికులను తమకు రక్షణ కవచాలుగా ఉంచుకోవటానికే ఈ ఆపరేషన్ ఎంచుకున్నారు అంటూ పాకిస్తాన్ అధికారులు చెప్తూ ఉన్నారు. తమ డిమాండ్లను నెరవేర్చుకోవటానికి ఒకవేళ పాకిస్తాన్ ఆర్మీ అధికారులు వచ్చి మిలిటెంట్లను మట్టిపెట్టే సమయంలో తమకు రక్షణ కవచాలుగా ఈ ప్రయాణికులను వాడుకోవాలి అని ప్లాన్ చేసే రైలు అయితే ఎక్కువ మంది ప్రయాణికులు ఉంటారు కాబట్టి తమ పావులు ఈజీగా
కదపడానికి అవకాశం ఉంటుంది, తమ డిమాండ్లను ఈజీగా నెరవేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ మంది ప్రయాణికులు ఉంటారు కాబట్టి ఆ ప్రయాణికులను అడ్డం పెట్టుకొని ఈ నాటకాన్ని ఎక్కువ రోజులు ఉంచవచ్చు అని వాళ్ళు అనుకున్నారు, తమ డిమాండ్లను నెరవేర్చుకోవచ్చు అని వాళ్ళు అనుకున్నారు అని పాకిస్తాన్ అధికారులు చెప్తున్నారు. కానీ తాము సమర్థవంతంగా ఆపరేషన్ని నిర్వహించి మిగిలిన ప్రయాణికుల ప్రాణాలు కాపాడామని చెప్తున్నారు. మంగళవారం సాయంత్రానికి 100 మంది పాసింజర్లను సురక్షితంగా కాపాడాం. ఇక బుధవారం ఈ ఆపరేషన్ కంప్లీట్ అయ్యే సమయానికి మిగిలిన ప్రయాణికులందరినీ కూడా కాపాడామని చెప్తున్నారు. ఆత్మాహుతి బాంబులను మొదట స్నైపర్స్ చంపేశారు. ఆ తర్వాత ఒక్కొక్క కంపార్ట్మెంట్లో టెర్రరిస్టులను మెల్లమెల్లగా హతమారుస్తూ వచ్చాం. ఈ ఆపరేషన్ సమయంలో ప్రయాణికులు ఎవరికి ఏం జరగలేదు, మిగిలిన ప్రయాణికులు ఎవరికి ఏం జరగలేదని చెప్తున్నారు. ప్రస్తుత ఘటన ప్రాంతంలో మిలిటెంట్లు ఎవరు కూడా బతికి లేరు, అందరినీ కూడా చంపేశామని చెప్తున్నారు. అలాగే బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ కూడా మొత్తం రైలు అంతటిని కూడా చెక్ చేస్తోందని ఈ పాకిస్తాన్ అధికారులు చెప్పారు. మొత్తానికి రైలును హైజాక్ చేసిన వెంటనే ఒక్కసారిగా రైల్లో ప్రయాణిస్తున్న వారి బంధువులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తారు. పాకిస్తాన్ ఆర్మీ కూడా వెంటనే రంగంలోకి దిగింది, ఎయిర్ ఫోర్స్ కూడా రంగంలోకి దిగింది. ఆ రైల్లో ఉన్న ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రతినిధులను చంపటం, ప్రయాణికులను కాపాడటం లక్ష్యంగా ఒక్కొక్క కంపార్ట్మెంట్ను పాకిస్తాన్ ఆర్మీ సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకుంటూ ఒక్కొక్క కంపార్ట్మెంట్లో ఉన్న ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రతినిధులను చంపుకుంటూ వెళ్ళి మొత్తం 33 మంది BLA ప్రతినిధులను చంపాము. BLA బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఉగ్రవాదులను చంపేశాము. మొత్తం ప్రయాణికులందరినీ కూడా సురక్షితంగా కాపాడాము అని పాకిస్తాన్ అధికారులు చెప్తున్నారు. ఎట్టకేలకు ఈ ఘటనలో 21 మంది ప్రయాణికులతో పాటు 9 పారామిలిటరీ సైనికులు మృతి చెందినట్టుగా చెప్తున్నారు. కానీ మిగిలిన వారి ప్రాణాలను కాపాడటానికి సైనికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి మిగిలిన అందరి ప్రాణాలను కూడా కాపాడామని పాకిస్తాన్ ఆర్మీ ప్రకటించింది. అదే RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.